హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఐఎమ్ సుమన, కెనడాలో ఉంటాను. వెల్కమ్ టు మై ఛానల్ సుమన సుబ్రహ్మణ్యం, కెనడా తెలుగు వ్లాగ్స్. యూఎస్కి విజిటింగ్ వీసా మీద ఒకసారి విజిట్ చేస్తే 6 monthsలో ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు. అలాగే 6 months స్టే కూడా చేయొచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మేము ఆల్రెడీ 4 months బ్యాక్ లక్ష్మి ఆఫీస్ వర్క్ మీద 1 month యూఎస్లో స్టే చేసి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. ఈసారి వర్క్ రిలేటెడ్ అయితే కాదు. లక్ష్మి ఫ్రెండ్ డాటర్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. 1 day స్టే చేస్తామంతే. ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. సాటర్డే బర్త్డే పార్టీ, సండే రిటర్న్ అయిపోతాం. ఇది మా ప్లాన్. కంపేర్ టు కెనడా, యూఎస్ఏ ఇమిగ్రేషన్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం కెనడా టు యూఎస్ఏ వెళ్ళేటప్పుడు మమ్మల్ని బాగానే అడిగారు క్వశ్చన్స్. అలాగే చెకింగ్ కూడా బాగానే చేశారు. ఈసారి ఏం అడుగుతారో చూడాలి. నా ఛానల్లో ఫస్ట్ టైం కెనడా టు యూఎస్ఏ వెళ్ళినప్పుడు, యూఎస్ఏ టు కెనడా వచ్చినప్పుడు అడిగిన క్వశ్చన్స్, చెక్స్ గురించి క్లియర్గా వీడియో అయితే పెట్టాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఒకసారి చూడండి. అలాగే నేను వీడియో ఎండ్ కార్డ్లో కూడా షేర్ చేస్తాను. లాంగ్ జర్నీ కదా, ఎక్కువసేపు జాను ఆ సీట్లో కూర్చోదు. నేను కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇవి మాకు లాంగ్ జర్నీలో మస్ట్ ఎసెన్షియల్స్, స్నాక్స్, జాను టాయ్స్ అండ్ బుక్స్. కెనడా టు యూఎస్ఏ 2 to 3 రూట్స్ ఉన్నాయి వెళ్ళటానికి. మేము విన్సర్ రూట్ త్రూ వెళ్తున్నాము. ఎప్పుడు ఈ విండ్ మిల్స్ తిరుగుతూ ఉంటాయి. ఈసారి చాలా రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ సమ్మర్స్లో రోడ్ కన్స్ట్రక్షన్స్, రోడ్ రిపేర్స్ వర్క్ బాగానే జరుగుతూ ఉంటుంది. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. 5 hours జర్నీ కాస్త రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల 8 hours అయిపోయింది. ఇంక ఈ మంత్తో కెనడాలో సమ్మర్ సీజన్ అయితే అయిపోతుంది. ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏంటో ఇక్కడ సమ్మర్స్ మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతాయి. బోర్డర్ దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ అయితే రోడ్ ట్యాక్స్ పే చేసాం. పెద్ద క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు. చాలా బేసిక్ అండ్ సింపుల్ క్వశ్చన్సే అడిగారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఆల్కహాల్ ఏమన్నా క్యారీ చేస్తున్నారా, ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ అని చెప్పి. పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ కూడా ఏం వేయలేదు. 4 months బ్యాక్ ఆల్రెడీ స్టాంపింగ్ వేశారు కదా, అదే కంటిన్యూ అవుతుంది. చాలా బేసిక్ క్వశ్చన్సే అడిగారు. ఎంత క్యాష్ తీసుకెళ్తున్నారు, పార్టీ కదా, ఏం గిఫ్ట్స్ తీసుకెళ్తున్నారు అని చెప్పి. చాలా సింపుల్గానే అయిపోయింది ఇమిగ్రేషన్. ఎక్కువసేపు అయితే టైం ఏం పట్టలేదు. జస్ట్ 15 minutes అంతే వెయిటింగ్ టైమ్. చాలా టైర్డ్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. నైట్ 11 అయింది రీచ్ అయ్యేసరికి. యుఎస్ఏ అంటే ఏదో ఫ్లోరిడా, వాషింగ్టన్ అలా పెద్ద సిటీస్ కాదండి. బోర్డర్ క్రాస్ అయిన వెంటనే మిషిగన్ ఉంటుంది. కెనడా బోర్డర్ నుంచి మిషిగన్కి 1 hour డ్రైవ్ అంతే. చాలా టైర్డ్ అయిపోయాం కదా, ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే రెడీ అయ్యి పార్టీకి అయితే వెళ్ళాము. పార్టీ చాలా బాగా జరిగింది. నేను జాను వేసుకున్న అవుట్ఫిట్స్ ఏంటంటే, జాను బర్త్డేకి ఇద్దరికి ఒకటే మ్యాచింగ్లా ఉండాలని చెప్పి టిష్యూ శారీ తీసుకొని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. నా ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్యాబ్రిక్ అండ్ డ్రెస్ డీటెయిల్స్ గురించి. డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను లింక్, ఒకసారి చూడండి. యాజ్ పర్ అవర్ ప్లాన్ నెక్స్ట్ డే కెనడాకి అయితే స్టార్ట్ అయ్యాము డెట్రాయిట్ నుండి. మీరు ఇప్పుడు ఇది చూసేది డెట్రాయిట్ డౌన్ టౌన్. అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతోంది. అందరూ వచ్చి పిక్చర్స్ తీసుకుంటున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చెయ్యి భలే ఉంది. కెనడా వెళ్ళటానికి ఉన్న అన్ని రూట్స్ నుండి ఏది తక్కువ ట్రాఫిక్ ఉంటుందో ఆ రూట్ నుండి వెళ్దాం అనుకున్నాం. సో మాకైతే ఈ టన్నల్ రూట్ చూపించింది. ఈ టన్నల్లో కూడా 1/2 hour అయితే టైం పట్టింది బోర్డర్ క్రాస్ అవడానికి. బోర్డర్ క్రాస్ చేసేసాం. మళ్ళీ రోడ్ ట్యాక్స్ అయితే పే చేసాము. అరౌండ్ $13 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. చెకింగ్ దగ్గర అసలు వెయిటింగ్ టైం ఏం లేదు. అండ్ పాస్పోర్ట్స్ ఏం చెక్ చేయలేదు మావి. మా పిఆర్ కార్డ్స్ ఒకటి చెక్ చేశారు అంతే.
రిటర్న్ కూడా విండ్సర్ రూటే వచ్చాము. ఇదంతా విండ్సర్ డౌన్ టౌన్. రిటర్న్ జర్నీ అంత స్మూత్గా అయితే ఏం జరగలేదు. జానుకి కోల్డ్ వచ్చేసింది. సో బాగా ఫస్సీగా క్రాంకీగా ఉంది త్రూ అవుట్ ద జర్నీ. 2 to 3 గ్యాస్ స్టేషన్స్లో ఆగుతూ వెళ్ళాం ఇంటికి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫస్ట్ టైం యూఎస్ఏకి కెనడా నుంచి వెళ్ళినప్పుడు, రిటర్న్ యూఎస్ఏ నుండి కెనడాకి వచ్చినప్పుడు బార్డర్ దగ్గర అడిగిన చెక్స్, క్వశ్చన్స్ గురించి నేను ఈ వీడియోస్లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.